నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కువైట్ ట్రాఫిక్ నియంత్రణ మరియు ట్రాఫిక్ సెక్టార్కు సంబంధించిన తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా గత వారం రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో 38,725 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినందుకు 69 మంది మైనర్లను ట్రాఫిక్ కోర్టుకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు. వీరిలో 38 మంది మైనర్లు ట్రాఫిక్ ఆపరేషన్ విభాగం అధికారులు పట్టుకున్నారు. నిర్బంధ కేంద్రానికి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 37 మంది నేరస్తులను రెఫర్ చేశామని చెప్పి, చట్ట ప్రకారం అవసరమైన 42 వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. 5 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అదుపులోకి తీసుకోగా 4 గైర్హాజరు కారణంగా 89 వాహనాలు మరియు 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ గ్యారేజీకి తరలించామని చెప్పేసి, అలాగే గత వారంలో 1180 రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పి, వాటిలో 181 గాయాలు మరియు మరణాలకు సంబంధించి కారణమయ్యాయని చెప్పి అధికారులు వెల్లడించారు. కువైట్ లో గత వారం రోజులలో 1180 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 181 రోడ్డు ప్రమాదాలలో మాత్రమే గాయాలు మరియు మరణాలు సంభవించాయని చెప్పి, రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి కువైట్ లో ఉన్న పౌరులకు మరియు ప్రవాసులకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సూచించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.